ఓం శాంతి 20/1/2026 మధురమైన పిల్లలు, అనంతమైన తండ్రిని స్మృతి చేయడం అనేది గుప్తమైన విషయము. స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. ఎవరైతే స్మృతి చెయ్యరో వారిని తండ్రి కూడా ఎలా స్మృతి చేయగలరు? ప్రశ్న: మొత్తం కల్పమంతటిలోనూ ఎప్పుడూ చదివించబడని ఏ చదువును పిల్లలైన మీరు సంగమయుగంలో చదువుతారు? జవాబు: జీవిస్తూనే శరీరం నుండి అతీతంగా అయ్యే అనగా శవంగా అయ్యే చదువును ఇప్పుడు మీరు చదువుతారు. ఎందుకంటే మీరు కర్మాతీతులుగా అవ్వాలి. కాని ఎప్పటి వరకైతే శరీరంలో ఉంటారో అప్పటి వరకు కర్మలనైతే తప్పకుండా చేయవలసిందే. మనస్సు కూడా ఎప్పుడు శాంతమవుతుందంటే శరీరం లేనప్పుడే. అందుకే మనసును జయిస్తే జగత్తును జయిస్తామని భావించడం కాదు, కాని మాయను జయిస్తేనే జగజ్జీతులుగా అవుతారు. ఓం శాంతి. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఎందుకంటే తెలివి తక్కువ వారినే చదివించడం జరుగుతుందని పిల్లలు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఉన్నతోన్నతమైన భగవంతుడైన అనంతమైన తండ్రి వస్తారు. వారు ఎవరిని చదివిస్తూ ఉండొచ్చు? తప్పకుండా ఎవరైతే చాలా చాలా బుద్ధిహీనులుగా ఉంటారో వారినే చదివిస్తారు. అందుకే వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు. విపరీత బుద్ధి కలవారిగా ఎలా అయ్యారు? 84 లక్షల యోనులని రాయబడి ఉంది కదా. కావున తండ్రిని కూడా 84 లక్షల జన్మల్లోకి తీసుకొచ్చారు. పరమాత్మను కుక్క, పిల్లి, జీవజంతువులన్నింటిలోనూ ఉన్నారని చెప్తారు. ఇది సెకండ్ నెంబర్ పాయింట్గా చెప్పాల్సి ఉంటుందని పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది. తండ్రి అర్థం చేయించారు. ఎవరైనా కొత్తవారు వస్తే మొట్టమొదట వారికి హద్దు మరియు అనంతమైన తండ్రుల పరిచయాన్ని ఇవ్వాలి. వారు అనంతమైన పెద్ద తండ్రి మరియు వీరు హద్దులోని చిన్న తండ్రి. అనంతమైన తండ్రి అంటేనే అనంతమైన ఆత్మలకు తండ్రి. ఆ హద్దు తండ్రి జీవాత్మకు తండ్రి అవుతారు. వారైతే ఆత్మలందరికీ తండ్రి. ఈ జ్ఞానాన్ని కూడా అందరూ ఏకరసంగా ధారణ చేయలేరు. కొందరు 1% ధారణ చేస్తే కొందరు 95% ధారణ చేస్తారు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయము. సూర్యవంశీ రాజ్య కుటుంబం ఉంటుంది కదా. రాజా, రాణి మరియు ప్రజలుంటారు. ఇది బుద్ధిలోకి వస్తుంది కదా. ప్రజల్లో అన్ని రకాల మనుషులు ఉంటారు. ప్రజలంటే ప్రజలే. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇది చదువు. ప్రతి ఒక్కరూ తమ బుద్ధి అనుసారంగా చదువుకుంటారు. ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర లభించి ఉంది. కల్పకృతం ఎవరెంత చదువును ధారణ చేశారో ఇప్పుడు కూడా అంతే ధారణ చేస్తారు. చదువు ఎప్పుడూ దాగి ఉండలేదు. చదువు అనుసారంగానే పదవి లభిస్తుంది. తండ్రి అర్థం చేయించారు. మున్ముందు పరీక్షలైతే తప్పకుండా జరుగుతాయి. పరీక్షలు లేకుండానైతే ట్రాన్స్ఫర్ అవ్వలేరు. చివర్లో అంతా తెలుస్తుంది. ఇప్పుడు కూడా మేము ఏ పదవికి యోగ్యంగా ఉన్నాము అన్నది మీరు అర్థం చేసుకోగలరు. అయితే సిగ్గు వలన అందరితో పాటు చేతులెత్తేస్తారు కానీ మేము అలా ఎలా అవ్వగలమని మనసులో భావిస్తారు కూడా. అయినా చేతులెత్తేస్తారు. అర్థం చేసుకుని కూడా చేతులెత్తితే దీన్ని కూడా అజ్ఞానమనే అంటారు. ఎంత అజ్ఞానం ఉంది అన్నది తండ్రి వెంటనే అర్థం చేసుకుంటారు. వీరికంటే ఆ విద్యార్థుల్లోనే తెలివి ఉంటుంది. నేను స్కాలర్షిప్ తీసుకునేందుకు యోగ్యుణ్ణి కాను, పాస్ అవ్వలేను అని ఆ విద్యార్థుల్లో కూడా అర్థం చేసుకుంటారు. దీనికంటే ఆ అజ్ఞానులే మేలు. ఎందుకంటే వారు టీచర్ ఏదైతే చదివిస్తారో అందులో వారు ఎన్ని మార్కులు తీసుకుంటారనేది అర్థం చేసుకుంటారు. వారేమీ మేం పాస్ విత్ ఆనర్గా అవుతామని అనరు. ఇక్కడ అంతటి బుద్ధి కూడా లేదని తద్వారా నిరూపించబడుతుంది. దేహాభిమానం చాలా ఉంది. ఈ విధంగా లక్ష్మీనారాయణలుగా అయ్యేందుకు మీరిక్కడికి వచ్చారు. కావున నడవడిక చాలా బావుండాలి.
తండ్రి అంటారు, కొందరు వినాశకాలే విపరీత బుద్ధి కలవారిగా ఉన్నారు, ఎందుకంటే నియమానుసారంగా తండ్రితో ప్రీతి లేదు. అటువంటప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుంది? ఉన్నత పదవిని పొందలేరు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నదాని అర్థమేమిటో తండ్రి కూర్చుని పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. పిల్లలే పూర్తిగా అర్థం చేసుకోలేకపోతే ఇక ఇతరులేం అర్థం చేసుకుంటారు? ఏ పిల్లలైతే మేం శివ్ బాబాకు పిల్లలమని భావిస్తారో వారే పూర్తి అర్థాన్ని అర్థం చేసుకోలేరు. తండ్రిని స్మృతి చేయడం అనేది గుప్తమైన విషయము. చదువు అయితే గుప్తమైంది కాదు కదా. చదువులో నంబర్ వారుగా ఉన్నారు. అందరూ ఒకే విధంగా ఏమీ చదవరు. వీరింకా బేబీస్లా అనగా పసిపిల్లలుగా ఉన్నారని తండ్రి అర్థం చేసుకుంటారు. ఇటువంటి అనంతమైన తండ్రిని 3-4 నెలలు కూడా స్మృతి చేయరు. వీరు స్మృతి చేస్తున్నారని ఎలా తెలుస్తుంది? వారి నుండి ఉత్తరం వస్తే తెలుస్తుంది. ఆ ఉత్తరంలో నేను ఈ ఆత్మిక సేవ చేస్తున్నానని సేవా సమాచారం కూడా రాయాలి. రుజువు కావాలి కదా. ఎవరైతే ఎప్పుడూ స్మృతి చెయ్యరో, సేవకు రుజువు చూపించరో వారు దేహాభిమానులుగా ఉంటారు. కొందరైతే బాబా ఫలానా వారు వచ్చారు, వారికి నేను ఇది అర్థం చేయించాను అని సమాచారం రాస్తారు. అప్పుడు ఆ పిల్లలు బ్రతికే ఉన్నారు, సేవా సమాచారాన్ని సరిగ్గా ఇస్తున్నారని తండ్రి కూడా అర్థం చేసుకుంటారు. కొందరైతే 3-4 నెలలు కూడా ఉత్తరం రాయరు. ఏ సమాచారం లేకపోతే మరణించారనో లేక రోగగ్రస్తులుగా అయ్యారనో భావిస్తారు. రోగగ్రస్తులైన మనుషులు రాయలేరు. కొంతమంది మా ఆరోగ్యం బాగాలేదు, అందుకే ఉత్తరం రాయలేదని కూడా రాస్తారు. కొందరైతే సమాచారమే ఇవ్వరు. అలాగని ఏ అనారోగ్యమూ లేదు, దేహాభిమానం ఉంది. మరి తండ్రి కూడా ఎవరిని స్మృతి చేస్తారు? స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది, కాని దేహాభిమానం ఉంది. తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు, నన్ను సర్వవ్యాపి అనంటూ 84 లక్షల కన్నా ఎక్కువ యోనుల్లోకి తీసుకువెళ్తారు. మనుషులను రాతి బుద్ధి కలవారని అంటారు. భగవంతుణ్ణైతే రాళ్లల్లో రప్పల్లో ఉన్నారని అనేస్తారు. ఇవి అనంతమైన నిందలైనట్లే కదా. కావుననే తండ్రి అంటారు, నన్ను ఎంతగా గ్లాని చేస్తారు. ఇప్పుడు మీరు నంబర్ వారుగా అర్థం చేసుకున్నారు. మీరొస్తే మేం బలిహారం అయిపోతాము, మిమ్మల్ని వారసునిగా చేసుకుంటామని భక్తి మార్గంలో పాడుతారు కూడా. రాళ్లల్లో రప్పల్లో ఉన్నారని అన్నవారు వారసులుగా చేసుకుంటారా? ఎంత గ్లాని చేస్తారు. అందుకే తండ్రి అంటారు, యదా యదాహి. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి గురించి తెలుసు కావున తండ్రిని ఎంతగా మహిమ చేస్తారు. కొందరు మహిమ కాదు కదా, కనీసం స్మృతి చేసి 2 అక్షరాలు కూడా రాయరు. దేహాభిమానులుగా అయిపోతారు. మాకు తండ్రి లభించారని, మా తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారని పిల్లలైన మీరు భావిస్తారు. భగవాన్ వాచా కదా, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. విశ్వరాజ్యాధికారాన్ని ఎలా పొందొచ్చు అన్నదానికోసం నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. మేము విశ్వరాజ్యాధికారాన్ని తీసుకునేందుకు అనంతమైన తండ్రి నుండి చదువుకుంటున్నాము. ఈ నష ఉన్నట్లయితే అపారమైన సంతోషం కలుగుతుంది. గీతను కూడా చదువుతారు, కాని ఒక సాధారణ పుస్తకాన్ని చదివినట్లుగా చదువుతారు. అంతేకాని గీతను చదివేవారిలో లేక వినిపించేవారిలో అంతటి సంతోషం ఉండదు. గీతను చదవడం పూర్తి చేసి వ్యాపారంలోకి వెళ్ళిపోతారు. అనంతమైన తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారని ఇప్పుడు మీకైతే బుద్ధిలో ఉంది. మాకు భగవంతుడు చదివిస్తున్నారని ఇంకెవ్వరి బుద్ధిలోకి రాదు. కావున ఎవరు వచ్చినా మొదట వారికి 2 తండ్రుల థియరీని, సిద్ధాంతాన్ని అర్థం చేయించాలి. భారత్ స్వర్గంగా ఉండేది కదా, ఇప్పుడది నరకంగా ఉందని చెప్పండి. మేం సత్యుగంలోనూ ఉన్నాము,
కలియుగంలోనూ ఉన్నాము అనైతే ఎవరూ అనలేరు. ఎవరికైనా దుఃఖం కలిగితే వారు నరకంలో ఉన్నట్లు, ఎవరికైనా సుఖం లభిస్తే వారు స్వర్గంలో ఉన్నట్లు అని అనుకుంటారు. దుఃఖితులైన మనుషులు నరకంలో ఉన్నారు, మేమైతే చాలా సుఖంలో ఉన్నాము, మహళ్ళు మొదలైనవన్నీ ఉన్నాయని చాలామంది అంటారు. వారు బాహ్య సుఖాలను చాలా చూస్తారు కదా. సత్యుగంలోని సుఖమైతే ఇక్కడ ఉండదని కూడా మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. బంగారు యుగాన్ని ఇనుప యుగమని అన్నా, లేక ఇనుప యుగాన్ని బంగారు యుగమని అన్నా అర్థం ఒకటే అని కూడా కాదు. అలా భావించేవారిని కూడా అజ్ఞానులనే అంటారు. కావున మొట్టమొదట తండ్రి యొక్క థియరీని, సిద్ధాంతాన్ని చెప్పాలి. తండ్రి మాత్రమే తమ పరిచయాన్ని ఇస్తారు. ఇది ఇంకెవ్వరికీ తెలీదు. పరమాత్మ సర్వవ్యాపి అని అనేస్తారు. ఆత్మ పరమాత్మల రూపం ఒక్కటేనని ఇప్పుడు మీరు చిత్రాలలో చూపిస్తారు. వారు కూడా ఆత్మనే కాని వారిని పరమ ఆత్మ అని అంటారు. తాను ఎలా వస్తారు అనేది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఆత్మలన్నీ అక్కడ పరంధామంలో ఉంటాయి. ఈ విషయాలను బయటవారెవరూ అర్థం చేసుకోలేరు. భాష కూడా చాలా సహజమైనది. గీతలో శ్రీకృష్ణుని పేరును వేశారు. ఇప్పుడు శ్రీకృష్ణుడైతే గీతను వినిపించరు. నన్నొక్కరినే స్మృతి చేయండి అని అతను అందరికీ చెప్పలేరు. దేహదారుల స్మృతితోనైతే పాపాలు తొలగిపోవు. దేహ సంబంధాలన్నింటినీ త్యజించి నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అన్నది శ్రీకృష్ణ భగవాన్ వాచ అని అంటారు. కాని దేహపు సంబంధాలైతే శ్రీకృష్ణునికి కూడా ఉన్నాయి, మరియు అతను చిన్నపిల్లవాడు కదా. ఇది కూడా ఎంత పెద్ద పొరపాటు! ఈ ఒక్క పొరపాటు కారణంగా ఎంత తేడా వచ్చేస్తుంది. పరమాత్మ సర్వవ్యాపి కాలేరు. ఎవరి గురించైతే సర్వుల సద్గతిదాత అని అంటారో వారు కూడా దుర్గతిని పొందుతారా? పరమాత్మ ఎప్పుడైనా దుర్గతిని పొందుతారా ఏమిటి? ఇవన్నీ విచారసాగర మంథనం చేయవలసిన విషయాలు. ఇది సమయాన్ని వ్యర్థం చేసుకునే విషయం కాదు. మనుషులైతే మాకు తీరిక లేదని అనేస్తారు. వచ్చి కోర్స్ తీసుకోమని మీరు అర్థం చేయిస్తే తీరిక లేదని అంటారు. 2 రోజులొస్తారు, మళ్ళీ 4 రోజులు రారు. చదువుకోకపోతే ఈ విధంగా లక్ష్మీనారాయణలుగా ఎలా అవ్వగలరు? మాయా ఫోర్స్ ఎంతగా ఉంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఏ క్షణం ఏ నిమిషమైతే గడుస్తుందో అది యథావిధిగా అలానే రిపీట్ అవుతుంది. లెక్కలేనన్నిసార్లు రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడైతే తండ్రి ద్వారా వింటున్నారు. బాబా అయితే జనన మరణాల్లోకి రారు. పూర్తి జనన మరణాల్లోకి వచ్చేది ఎవరు మరియు రానివారు ఎవరు అని పోల్చి చూడటం జరుగుతుంది. కేవలం ఒక్క తండ్రి మాత్రమే జనన మరణాల్లోకి రారు. మిగిలిన వారంతా వస్తారు. అందుకే చిత్రాలను కూడా చూపించారు. బ్రహ్మ మరియు విష్ణు ఇరువురూ జనన మరణాల్లోకి వస్తారు. బ్రహ్మ నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మగా పాత్రలోకి వస్తూ వెళ్తూ ఉంటారు. ఇది అంతం అవ్వదు. ఈ చిత్రాలను అందరూ వచ్చి చూస్తారు మరియు అర్థం చేసుకుంటారు. ఇది చాలా సహజంగా అర్థం చేసుకునే విషయము. మేమే బ్రాహ్మణులము, మళ్ళీ మేమే క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతామని బుద్ధిలోకి రావాలి. మళ్ళీ తండ్రి వస్తే మనమే బ్రాహ్మణులుగా అవుతాము. ఇది స్మృతి చేసినా స్వదర్శన చక్రధారులుగా అయినట్లే. చాలా మందికి స్మృతి నిలవదు. బ్రాహ్మణులైన మీరే స్వదర్శన చక్రధారులుగా అవుతారు. దేవతలలా అవ్వరు. ఈ చక్రం ఎలా తిరుగుతుంది అన్న జ్ఞానాన్ని పొందడం ద్వారా వారు అలా దేవతలుగా అయ్యారు. వాస్తవానికి మనుషులెవ్వరూ స్వదర్శన చక్రధారులుగా చెప్పుకునేందుకు యోగ్యులు కాదు. మనుషుల సృష్టి అయిన మృత్యులోకమే వేరు. ఎలాగైతే భారతీయుల ఆచార వ్యవహారాలు వేరో అలా అందరివి వేరువేరుగా ఉంటాయి. దేవతల ఆచార వ్యవహారాలు వేరు. మృత్యులోకంలోని మనుషుల ఆచార వ్యవహారాలు వేరు.
రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. అందుకే మేం పతితులమో అని అందరూ అంటారు. ఓ భగవంతుడా, పతిత ప్రపంచంలో ఉన్న మా అందరినీ పావనంగా చెయ్యండి అని అంటారు. నేటికి 5000 సంవత్సరాల క్రితం పావన ప్రపంచం ఉండేదని, దానిని సత్యుగమని అంటారని మీ బుద్ధిలో ఉంది. త్రేతాయుగాన్ని అలా అనరు. అది ఫస్ట్ క్లాస్ అయినది, ఇది సెకండ్ క్లాస్ అయినది అని తండ్రి అర్థం చేయించారు. కావున ఒక్కొక్క విషయాన్ని మంచి రీతిలో ధారణ చెయ్యాలి. ఎవరైనా వచ్చి వింటే ఆశ్చర్యపోవాలి. కొందరు విని ఆశ్చర్యపోతారు, కానీ వారికి పురుషార్థం చేయడానికి తీరికుండదు. అయితే పవిత్రంగా తప్పకుండా ఉండాలి అని వింటారు. మనుషులను పతితంగా చేసేది ఈ కామవికారమే. దీనిని జయిస్తేనే మీరు జగజ్జీతులుగా అవుతారు. కామవికారాన్ని జయించి జగజ్జీతులుగా అవ్వండి అని తండ్రి చెప్పారు కూడా. కాని మనసును జయించి జగజ్జీతులుగా అవ్వండి, మనసును వశం చేసుకోండి అని మనుషులంటారు. ఎప్పుడైతే శరీరం ఉండదో అప్పుడే మనసు శాంతమవుతుంది. లేదంటే మనసు ఎప్పుడూ శాంతమవ్వదు. దేహం లభించేదే కర్మలు చేసేందుకు. మరి కర్మాతీత అవస్థలో ఎలా ఉండగలరు? కర్మాతీత అవస్థ అని శవానికి అంటారు. జీవించి ఉండే శవాలు అనగా శరీరం నుండి అతీతంగా ఉండటము. మీరు కూడా శరీరం నుండి అతీతంగా అయ్యే చదువును చదివిస్తారు. శరీరం నుండి ఆత్మ వేరుగా ఉంటుంది. ఆత్మ పరంధామ నివాసి. ఆత్మ శరీరంలోకి వస్తే అప్పుడు వారిని మనిషి అని అంటారు. శరీరం లభించేదే కర్మలు చేసేందుకు. ఒక శరీరం వదిలితే ఆత్మ కర్మలు చేయడానికి ఇంకొక శరీరాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే కర్మలు చేయవలసిన అవసరం ఉండదో అప్పుడు శాంతిగా ఉంటారు. మూలవతనంలో కర్మలుండవు. సృష్టి చక్రం ఇక్కడ తిరుగుతుంది. తండ్రిని మరియు సృష్టి చక్రాన్ని తెలుసుకోవాలి. దీనినే జ్ఞానమని అంటారు. ఈ కనులు ఎప్పటి వరకైతే పతితంగా, క్రిమినల్గా, అశుద్ధంగా ఉంటాయో అప్పటి వరకు ఈ కనుల ద్వారా పవిత్రమైన వస్తువును చూడలేరు. అందుకే జ్ఞానమనే 3వ నేత్రం కావాలి. ఎప్పుడైతే మీరు కర్మాతీత అవస్థను పొందుతారో, అనగా దేవతలుగా అవుతారో, అప్పుడు ఈ స్థూల కనుల ద్వారా దేవతలను చూస్తూ ఉంటారు. అంతేకాని ఈ శరీరంలోని కనులతో శ్రీకృష్ణుణ్ణి చూడలేరు. ఒకవేళ సాక్షాత్కారం కలిగినా దాని ద్వారా ఏమీ లభించదు. అల్పకాలికమైన సంతోషం ఉంటుంది, కోరిక పూర్తవుతుంది. డ్రామాలో సాక్షాత్కారాలు కూడా నిశ్చితమై ఉన్నాయి. వాటి వలన ఏమీ ప్రాప్తించదు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, నేను శరీరం నుండి అతీతమైన ఆత్మను. జీవిస్తూనే ఈ శరీరంలో ఉంటూ శవం వలె ఉండే స్థితిని అభ్యాసం చేసి కర్మాతీత అవస్థను తయారు చేసుకోవాలి. రెండవ పాయింట్, సేవకు రుజువునివ్వాలి. దేహభానాన్ని వదిలి తమ సత్యాతి సత్యమైన సమాచారాన్ని ఇవ్వాలి. పాస్ విత్ ఆనర్గా అయ్యే పురుషార్థం చేయాలి. వరదానము, తమ శాంత స్వరూప స్థితి ద్వారా శాంతి కిరణాలను వ్యాపింపజేసే మాస్టర్ శాంతి సాగర్ భవ. వర్తమాన సమయంలో విశ్వంలోని మెజారిటీ ఆత్మలకు అన్నింటికంటే ఎక్కువ ఆవశ్యకమైనది సత్యమైన శాంతి. అశాంతికి చెందిన అనేక కారణాలు రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి మరియు పెరుగుతూనే ఉంటాయి. ఒకవేళ స్వయం అశాంతిగా లేకపోయినప్పటికీ ఇతరుల అశాంతి వాయుమండలం, వాతావరణం శాంత అవస్థలో కూర్చొనివ్వవు. అశాంతి వలన కలిగే ఒత్తిడి యొక్క అనుభవం ఎక్కువవుతుంది. అటువంటి సమయంలో మాస్టర్ శాంతి సాగర్లైన పిల్లలైన మీరు అశాంతి సంకల్పాలను మర్జ్ చేసి
విశేషమైన శాంతి ప్రకంపనాలను వ్యాపింపచేయండి. స్లోగన్: తండ్రిలోని సర్వగుణాలను అనుభవం చేసుకునేందుకు సదా జ్ఞాన సూర్యుని సమ్ముఖంలో ఉండండి. అవ్యక్త ప్రేరణలు: ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. ఇప్పుడు సమయం యొక్క పొదుపు, సంకల్పాల పొదుపు, శక్తుల పొదుపును గురించిన ప్రణాళికను తయారు చేసుకుని బిందు రూపస్థితిని పెంచుకోండి. ఎంతగా బిందు రూపస్థితి ఉంటుందో అంతగా ఎటువంటి చెడు ఆత్మల ప్రభావం గాని లేక చెడు సంస్కారాల ఫోర్స్ గాని మీపై దాడి చెయ్యవు. మీరు కూడా వాటి నుండి ముక్తులుగా ఉంటారు మరియు మీ యొక్క శక్తి రూపం వారిని కూడా ముక్తులుగా చేస్తుంది. ఓం శాంతి.